తెలంగాణ తెలుగువారి సమస్య. తెలుగువారే దీన్ని పరిష్కరించుకోవాలి. తెలుగువారి మధ్యకి రావడానికి మీరెవరు? ఇది పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలు. తెలంగాణ కళ సాకారం అవుతున్న వేళ దాన్ని అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబు మరోసారి రాష్ట్ర విభజనపై విషం కక్కారు. తెలంగాణను వ్యతిరేకిస్తున్నట్టు డైరెక్ట్ గా చెప్పకుండా అనాల్సిన 4 మాటలు అనేశారు. తెలుగు జాతి కోసం పోరాడుతున్నట్టు కలరింగ్ ఇచ్చేందుకు తెగ ట్రై చేశారు. నేను నా స్వార్థం కోసం పోరాడలేదు, తెలుగు జాతి కోసం పోరాడుతున్నా, భావితరాల భవిష్యత్తు కోసం పోరాడుతున్నా. మీకు జరిగిన అవమానం నా అవమానంగా భావించి పోరాడుతున్నా. ఈ విభజన విషయం మనకు చేత కాదా? ఇక్కడ పెద్ద మనుషులు లేవా? ఎవరు ఈ చిదంబరం, ఎవరు ఈ ఈరప్ప మొయిలి, ఎవరు ఈ అంతోని, ఎవరు ఈ షిండే ఆజాద్, ఇంకొక ఆయన ఉన్నాడు అహ్మద్ పటేల్. వీళ్ళ తమ్ముళ్ళు మన జాతకాలు రాసేది. సోనియా గాంధీ ఉంది, రాహుల్ గాంధీ ఉన్నాడు. ఇంతవరకు ఎప్పుడైనా ఒక్క మాట విభజన గురించి మాట్లాడారా? మొత్తానికి విభజనపై బాబు ముసుగు తొలగించుకున్నారు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర విభజన జరగలేదన్నారు. అన్ని సక్రమంగానే ఉన్న విభజనపై పాతపాటి పాడారు. పోలవరం ప్రాజెక్టు పైన తన వర్షన్ వినిపించారు. కాంగ్రెస్ పార్టీ నాటకాలు ఆడుతా ఉంది. జాతీయ ప్రాజెక్ట్ అన్నారు, మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అన్నారు. కానీ ఈ రోజు వీళ్ళు చేసే పనులు చూస్తా ఉంటే అది పూర్తిగా జయప్రదం చేసే విధంగా ముందుకు పోవడం లేదు. ముంపు ఏరియాని ఇష్టానుసారంగా మాట్లాడడం, లేనిపోయిన ఆంక్షలు పెట్టడం, ఒక స్పష్టమైన హామీ ఇవ్వకుండా పోవడంతో చాలా ఇబ్బందులు వచ్చాయి. పనిలో పనిగా కిరణ్ వైసీపీలపై తీవ్ర విమర్శలు చేశారు. నల్లారి కొత్త పార్టీ వార్తలపై బగ్గుమన్నారు బాబు.